హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ సోమవారం రోజు చిన్న తమ్ముడు ఇరుముడి ఉందని చెప్పేసి నేను ఆదివారం సాయంత్రం అయితే హైదరాబాద్కి వెళ్ళానండి. ఒక్కరోజు హైదరాబాద్లో ఏ విధంగా గడిచింది, అలాగే తమ్ముడు ఇరుముడి కట్టుకున్న తర్వాత తమ్ముడు శబరికి వెళ్ళడానికి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాడండి. మేము ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి తిరిగి వచ్చేటప్పుడు అయితే మేము ఎయిర్పోర్ట్లో పడ్డ కష్టాలను అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అనుకోకుండా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మీరు ఏమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఆదివారం సాయంత్రం టైం వచ్చేసి 5 అవుతుందండి. మన ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా హడావిడి పనులు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. నేనైతే సాయంత్రం పనులన్నీ పూర్తి చేసుకొని అయితే సోమవారం ఉదయం 6 గంటలకు తమ్ముడికి ఇరుముడి ఉందని చెప్పేసి హైదరాబాద్కి అయితే బయలుదేరానండి. డిన్నర్లోకి మా వారికి పిల్లలకైతే ఉదయం చేసిన కర్రీలు ఉన్నాయని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. డిన్నర్ టైంకి వాళ్ళైతే రైస్ వండుకొని అయితే తినేస్తారండి. రిలేటివ్స్కి సంబంధించి కానీ అమ్మ వాళ్ళకి సంబంధించింది కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మా వారికి కుదరినప్పుడు నేనే ఈ విధంగా ఒక రోజులో వెళ్ళొస్తానండి. అప్పుడు మా వారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి నేను టెన్షన్ లేకుండా అయితే వెళ్ళొస్తానండి. నేను ఇంటి నుండి బయలుదేరి బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కిన తర్వాత బస్సు స్వర్ణగిరికి వచ్చేసరికి టైం వచ్చేసి 8:30 అవుతుందండి. స్వర్ణగిరిని అయితే లైట్ల వెలుగులో చాలా బాగా అలంకరించారండి. చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. శంకు చక్ర నామాలు లైట్ల వెలుగులో అసలు చూడడానికి చెప్పడానికి మాటలు లేవండి. అలంకరణ అంత బాగుంది. వీడియోలో లైటింగ్ అనేది సరిగా కనపడతలేదు, కానీ నిజానికి చెప్పాలంటే నేనైతే చూపు తిప్పుకోలేక అసలు అలంకరణ గురించి చెప్పడానికి మాటలు లేవండి. డ్రైవర్ అంకుల్ని అడిగి కాసేపు బస్సు ఆపితే స్వామివారిని దర్శించుకుని రావాలనిపించింది. అంత బాగుంది గుడి అలంకరణ ఇంత బాగుంటే లోపల స్వామివారి అలంకరణ ఇంకెంత బాగుంటుందో అనిపించిందండి. లైట్ల కాంతులలో స్వర్ణగిరి శంకుచక్ర నామాలను ఆ గుడిని చూసిన తర్వాత నాకు నైట్ మొత్తం స్వర్ణగిరి గోవిందుడే నాకు కలలో మెదినట్టు అనిపించిందండి. అంత భక్తి తన్మయత్వంలో మునిగిపోయాను. 9:30 వరకు అయితే బస్ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చిందండి. నేను బస్సు దిగి ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ నుంచి ఎక్స్లేటర్ దిగి కిందికి వచ్చేసరికి అయితే తమ్ముడు అయితే వచ్చాడండి నన్ను పికప్ చేసుకోవడానికి. తమ్ముడు స్వామి నేనైతే ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి అయితే మా అత్తమ్మ మా మరదలు పిల్లలు కూడా వాళ్ళు సూర్యాపేట నుంచి అయితే నేను అప్పుడు తొర్రూరు దగ్గర బయలుదేరిన టైంకే వాళ్ళు కూడా బయలుదేరారండి. వాళ్ళైతే కొంచెం ముందుగా వచ్చారు. రాగానే ఇక్కడ పెద్ద తమ్ముడు పిల్లలు అల్లుడు కోడలను అయితే ఎత్తుకొని కాసేపు ముద్దులాడిన తర్వాత అత్తమ్మని చెప్పాను కదండి, మా చిన్న మేనమామ భార్య అత్తమ్మతో కాసేపు మాట్లాడిన తర్వాత అలాగే అమ్మతో కాసేపు మాట్లాడిన తర్వాత మరదలు వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇంట్లో నుంచి వెళ్తుంటే పక్కన కిచెన్ ఉంటుందండి. తర్వాత ఇక్కడ తమ్ముడు స్వామి హాల్లో అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకొని అయితే రోజైతే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటాడండి. తర్వాత పిల్లలు ఇద్దరైతే కాసేపు అయితే దగ్గరకు వచ్చి ముద్దులాడుతున్నారండి. ఇక్కడ చూడండి మా చిన్ని తల్లి బాబాయ్ తోటి గారాలు పోతుంది. బాబాయ్ అంటే చాలా ఇష్టం, బాబాయ్ గారాబాయ్ ఎక్కువ. అందరం అయితే ఇక్కడ కూర్చొని అయితే డిన్నర్ చేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత నైట్ పడుకునేసరికి అయితే టైం వచ్చేసి 11:45 అయిందండి. మళ్ళీ మార్నింగే పనులు ఉంటాయని చెప్పేసి 4 గంటకే అందరం అయితే లేసాము. అమ్మ మేము లేచేసరికి అమ్మ అయితే ఇంటి ముందు అయితే అంతా కడిగేసిందండి. కడిగిన తర్వాత నేనైతే ఇక్కడైతే ముగ్గులు అయితే పెట్టాను. తర్వాత తలస్నానం చేసి తమ్ముడు కోసం అయితే ఇక్కడ నేను మా మరదలు అయితే చపాతీలు చేస్తుంటే అత్తమ్మ అయితే వీడియో తీస్తుంది, వదిన చేస్తుంది, మరదలు కాలుస్తుంది. చూశారు కదండి. అత్తమ్మ కూడా సరదాగా మాతో మాట్లాడుకుంటూ వదిన చేస్తుంటే మరదలు కాలుస్తుందని సరదాగా అంటుందన్నమాట. అత్తమ్మ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. తమ్ముడు స్వామి కోసం వంటలు పూర్తయిన తర్వాత ఇక్కడ పులిహోర అమ్మ అయితే ప్యాక్ చేస్తుందండి. అలాగే అటుకులు కూడా ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ వేసి ప్యాక్ చేసి చపాతీలు కూడా కర్రీ చేసి అన్నీ ప్యాక్ చేసి అయితే పెట్టాము. మేము వంటలు చేసేటప్పుడు తమ్ముడు స్వామి కూడా లేచి ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తులసి కోటిక దగ్గర దీపం పెట్టి అలాగే అయ్యప్ప స్వామి పీఠం దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటున్నాడండి. స్వామి
స్వామి రాసుకునే తమ్ముడు స్వామి అయ్యప్పకు పరమ భక్తుడు అని చెప్పొచ్చండి. అయ్యప్ప పూజ అయితే చేస్తుంటే మనసు నిండిపోతుంది. తమ్ముడు స్వామి పూజ అయిన తర్వాత అందరం అయితే హారతి తీసుకొని నమస్కరించుకున్నామండి. తర్వాత పిల్లలకు కూడా స్నానమైన తర్వాత తమ్ముడు స్వామి అయితే పిల్లలకైతే అయ్యప్ప బొట్టు అయితే పెట్టాడండి. తర్వాత పిల్లలైతే చలికైతే స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకోమంటే మాత్రం మా పుట్టోడైతే కాళ్ళు చేతులు ఈ విధంగా షేక్ అవుతున్నాయండి. వానికి చూస్తుంటే ముద్దొస్తుంది. తర్వాత తమ్ముడు స్వామి అయ్యప్ప పాదాల దగ్గర ఉన్న గులాబీ రేకులను తీసి పిల్లల తలపై పెట్టి ఆశీర్వదించాడండి. తర్వాత మేమైతే ఉదయం నుండి పనులన్నీ చేసిన తర్వాత రెడీ కాలేదు కదండి, ఫ్లక్కర్ పెట్టుకునే ఉన్నాం కాబట్టి మేమైతే జడ వేసుకొని రెడీ అవుదామని చెప్పేసి మా పుట్టోడు అల్లరి చేస్తున్నారని చెప్పి వానికి అయ్యప్ప పాటలు పెట్టి టీవీ పెడితే వాడు చక్కగా టీవీ చూసుకుంటూ అయితే కూర్చున్నాడండి. మేమైతే అందరం అయితే రెడీ అయిపోయాము. తమ్ముడు స్వామి అయితే వెళ్ళేటప్పుడు అయితే కొబ్బరికాయ కొట్టి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బైక్ మీద అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరారండి. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందండి. అలాగే తమ్ముడు స్వామి వచ్చేసి గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే మాకు ఆటో అయితే బుక్ చేశాడండి. ఆటో బుక్ చేస్తే మేమైతే ఆటో వచ్చిందని చెప్పేసి మేము రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళి అందరం అయితే ఆటోలో అయితే కూర్చున్న తర్వాత మేమైతే ఆటోలో గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి. తమ్ముడు స్వామి ఇరుముడి కట్టుకునేది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. అందరం అయితే ఆటోలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ ముందైతే నల్లాల దగ్గర అందరం అయితే కాళ్ళు అయితే కడుక్కొని గుడిలోకి అయితే వచ్చామండి. ఈ గుడికి రావడం అయితే ఇది రెండోసారి అండి. ఇంతకు ముందుకు తమ్ముడు స్వామి ఇరుముడి కట్టుకున్నప్పుడు ఒకసారి వచ్చాను, ఇది రెండోసారి అనమాట. తమ్ముళ్ళు ఇద్దరు అయ్యప్ప మాల వేసినప్పుడు అయితే ఇరుముడు అయితే శివాలయంలో కట్టుకునేవారండి. శివాలయంకి అయితే చాలాసార్లు అయితే వెళ్ళాను. శివాలయం అయితే కొత్త గుడి అయితే నిర్మాణం జరుగుతుందంట. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా విశాలంగా ఉంటుందండి. మేము ఉదయాన్నే వచ్చాం కాబట్టి గుడిలోకి అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపించింది, మనసుకు హాయిగా అనిపించిందండి. ఉదయాన్నే గుడికి రావడం వల్ల మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే రోజంతా యాక్టివ్గా ఉంటామండి. ఉదయం కుదరని వాళ్ళు వారానికి ఒకసారైనా మీకు కుదిరిన టైంలో గుడికి వెళ్ళి చూడండి, నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిలో మధ్యలో అయ్యప్ప స్వామి గర్భగుడి ఉంటే అయ్యప్ప స్వామికి 4 వైపులా 4 దేవతామూర్తులతో కూడిన చిన్న దేవాలయాలు అయితే ఉంటాయండి. మనకు 5 దేవాలయాలలో గణపతి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, అలాగే అమ్మవారు, అయ్యప్పకు 4 వైపులా 4 దేవతామూర్తుల విగ్రహాలతో 4 దేవాలయాలు అయితే ఉంటాయండి. మనకు అయ్యప్ప స్వామి అంటే హరిహర పుత్రుడు అంటారు కదండి. శివకేశవులకు జన్మించిన సంతానం కాబట్టి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి టెంపుల్లో మనకి ఇక్కడ ముందుగా అయ్యప్ప స్వామి టెంపుల్లోకి రాగానే మనకు శివలింగం, అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో విగ్రహాలు అయితే ఉంటాయండి. మేమైతే ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తర్వాత అయ్యవారు శివలింగానికి, అలాగే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజ అయిన తర్వాత హారతి ఇచ్చారండి. తర్వాత మేమైతే హారతి తీసుకొని అయ్యవారు వచ్చిన తర్వాత తమ్ముడు స్వామికి అయితే ఇరుముడి కార్యక్రమం అయితే మొదలు పెట్టారండి. ఇక్కడ కొబ్బరికాయలో నెయ్యి అయితే వేస్తున్నారు మంత్రాలు చదువుకుంటూ. అమ్మ, అత్తమ్మ, మరదలు, పిల్లలు అందరైతే తమ్ముడు చేయి అయితే పట్టుకున్నారండి. అత్తమ్మ జరిగిపోయి 6 నెలలు అవుతుందని చెప్పేసి నేనైతే ఇరుముడి పూజలో అయితే నేనేమి పాల్గొనలేదండి. కానీ ఇంత దూరం వచ్చి తమ్ముడు స్వామి ఇరుముడిలో పాల్గొన్నందుకైతే చాలా చాలా బాధేసిందండి. అయ్యప్ప స్వామికి చాలా నియమాలు ఉంటాయి, మనం నియమబద్ధంగా ఉండాలి కదండి. ఏమీ తాకకూడదు కాబట్టి నేనైతే ఏమీ తాకకుండా దూరంగానే ఉండైతే
నమస్కరించుకున్నాను. నిజానికి తమ్ముడు స్వామి ఇరుముడికి రమ్మని చెప్పినప్పుడు నేను రానని చెప్పాను. ఎందుకంటే గుళ్ళోకి రావాలి కదా స్వామి అని చెప్పేసి. కానీ ఈ మధ్యలో నిన్ను చాగంటి వారి ప్రవచనాలు అలాగే గరికపాటి వారి ప్రవచనాలు వింటున్నప్పుడు అంత పెద్ద వాళ్ళే గుడికి వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు సందేహం లేకుండా నేనైతే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే మా తమ్ముడి కోసం వచ్చి అయితే ఇరుముడిలో పాల్గొనకపోయినా మా తమ్ముడి సంతోషం కోసం అయితే దూరం ఉండైతే ఈ విధంగా స్వామిని అయితే నా పుట్టిల్లును చల్లగా చూడు తండ్రి, అలాగే నా తమ్ముళ్ళని చల్లగా చూడు తండ్రి అయితే నమస్కరించుకున్నానండి. ఎందుకంటే మనకు ఆడవాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పుట్టిల్లు కదండి. మా నాన్న జరిగిపోయి 3 సంవత్సరాలు అయిందండి. మా నాన్న లేకపోయినా కూడా మా తమ్ముళ్ళు ఇద్దరు నాకే తండ్రిలాగా నాకు ఏదన్నా కష్టం వచ్చే వాళ్ళకు ఉన్నంతలో నాకైతే ఏదో ఒకటి పెట్టాలని చూసుకుంటారండి. అందుకని మా తమ్ముళ్ళు అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. అందుకే నేను ఏ పూజ చేసినా కూడా నా పుట్టిల్లు బాగుండాలని అయితే ఖచ్చితంగా మొక్కుతానండి. ఎప్పుడైనా మా పెద్ద తమ్ముడు అన్ని దగ్గరుండి చూసుకునేవాడు. ఈసారి వాడికి లీవ్ ఇవ్వలేదని చెప్పేసి వాడు రాలేకపోయాడు. ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు ఉంటే స్వామి బాధపడకుండా సంతోషంగా ఉంటాడని చెప్పేసి నేను రావడం జరిగిందనమాట. అయ్యప్ప భక్తులు 41 రోజులు దీక్ష తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి ఇరుముడి కట్టుకొని అయితే శబరిమలకైతే వెళ్తారండి. ఇరుముడి అంటే 2 భాగాలు అనే అర్థం. ఇక్కడ ఇరుముడి కట్టేటప్పుడు మన ఇరుముడి సంచికి 2 భాగాలు ఉంటాయండి. ఒక భాగంలో స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రి, అలాగే నెయ్యితో నింపిన కొబ్బరికాయలు, అలాగే మాలికాపురత్తమ్మకు జాకిడి ముక్కలు, పసుపు కుంకుమ, ఇంకో భాగంలో మార్గమధ్యంలో వండుకు తినడానికి బియ్యం, పప్పులు తదితర వస్తువులైతే తీసుకెళ్తారండి. ఇక్కడ ఇరుముడి కట్టడం అయిపోయిన తర్వాత అమ్మవాళ్ళు స్వామివారికి సంబంధించిన భాగంలో మొక్కుకొని అయితే బియ్యం అయితే వేస్తున్నారండి. మనకు అయ్యప్ప ఇరుముడిలో ముఖ్యంగా కొబ్బరికాయలో ఆవు నెయ్యి వేసి ఇరుముడి కడతారు కదండి. దానికి ఒక పరమార్థం ఉందండి. మనకు కొబ్బరికాయ అంటే మానవ శరీరం అనే అర్థము. అలాగే కొబ్బరికాయ పైన 3 కన్నులు ఉంటాయి కదండి. ఆ 3 కన్నుల్లో ఒక కన్ను వచ్చేసి మనకు జ్ఞాన నేత్రము, అదే అహంకారానికి ప్రతీక. ఆ అహంకార నేత్రాన్ని తీస్తే మనకు కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయి కదండి. ఆ కొబ్బరి నీళ్లు మన పాపకర్మలకు ప్రతీక. కొబ్బరి నీళ్ళను ఆ అహంకార నేత్రం నుంచి తీసి మనం ఆవు నెయ్యి అంటే పరమాత్మ సంబంధించింది కాబట్టి ఆ ఆవు నెయ్యిని మన కొబ్బరికాయలో ఉన్న తెలుపు పదార్థం మన జీవాత్మకు సంబంధించింది కాబట్టి జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం, కలపడం అనే అర్థం అండి. అందుకే మనం ఇరుముడి అనేది అయ్యప్ప స్వామికి ఈ విధంగా కడతారు. తమ్ముడు స్వామికి ఇరుముడి కట్టిన తర్వాత ఇరుముడికి పసుపు కుంకుమ గంధం పెట్టి పూలు పెట్టిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత తమ్ముడితో పాటు మేము కూడా 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ స్వామిని దర్శించుకొని తమ్ముడితో కొన్ని ఫోటోలు అయితే దిగిన తర్వాత మేమైతే తమ్ముడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే క్యాబ్ అయితే బుక్ చేశాడండి. అందరం కలిసి ఎయిర్పోర్ట్కి అయితే క్యాబ్లో అయితే వెళ్తున్నామండి. పిల్లలు అయితే చాలా అల్లరైతే చేస్తున్నారండి. ఇక్కడ మా చిన్ని తల్లి అయితే నాపై కూర్చుంది. ఒకరు అటు ఒకరు ఇటు అయితే ఈ విధంగా అయితే షిఫ్ట్ అయితే అవుతున్నారండి. ఇక్కడ మా శాన్వి పాప చూడండి బయట నుండి వెహికల్స్కి వచ్చే వాళ్ళకైతే హాయ్ బాయ్ చెప్తూ ఉందన్నమాట క్యూట్గా. ఇక్కడ మా కోడలికి ఏమో చాక్లెట్ కావాలంట. మా అల్లుడేమో రకరకాల సౌండ్స్ అయితే ఇస్తున్నాడు. ఒకసారి వినండి.
క్యాబ్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 9 అయిందనమాట. తమ్ముడికి 9:30కి ఫ్లైట్ ఉందన్నమాట. ఇక్కడ ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి వచ్చిన తర్వాత అందరం అయితే తమ్ముడితో కాసేపు మాట్లాడిన తర్వాత కొన్ని ఫోటోలు అయితే దిగేసి తమ్ముడు ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి అయితే లోపలికి అయితే వెళ్తున్నాడు. పరిగెడుతుంటే అమ్మ కూడా తమ్ముడితో పాటు పరిగెడుతుందండి. కొడుకు వెళ్తుంటే తల్లి ఆరాటం అలాగే ఉంటుంది కదండి. అమ్మ మా చిన్ని తల్లిని ఎత్తుకుంటే మా చిన్ని తల్లి కూడా బాబాయ్కి అయితే బాయ్ అయితే చెప్పిందండి. తమ్ముడైతే 1/2 అవర్ ఉన్నా కూడా కొన్ని లోపల ఫార్మాలిటీస్ అనేటివి ఉంటాయని చెప్పేసి తొందరగా అయితే వెళ్ళాడండి. తర్వాత మేమైతే ఇక్కడ ఏరోప్లేన్ చూద్దామని కొంచెం పక్కకైతే వచ్చామండి. ఇక్కడ మా చిన్ని తల్లి చూడండి బాబాయ్ వెళ్తున్నాడు అని చెప్పేసి దాని ఆరాటం కాదు, వద్దని చెప్తే అక్కడ నుండి అయితే అస్సలు అయితే రావడం లేదండి. అమ్మ వెళ్ళి మా చిన్ని తల్లిని తీసుకొస్తుంటే అస్సలు రానని మారామైతే చేస్తుందండి. బాబాయ్ వెళ్తానని చెప్పి అయితే ఏడుస్తుంది. అమ్మ అయితే దాన్ని బుదగరిచ్చి అయితే తీసుకొస్తుంటే అస్సలు రావడం లేదండి. బాబాయ్ ఫ్లైట్లో వెళ్తున్నాడని చెప్పేసి ఫ్లైట్ కదులుతుంటే ఏడుస్తుందండి. అది తమ్ముడు ఎక్కిన ఫ్లైటో కాదో మనకు తెలుసు కానీ తనకేం తెలుసు చెప్పండి. ఆ ఫ్లైట్ వెళ్తుంటే అదే ఫ్లైట్లో వెళ్తున్నాడేమో అనుకుంటుందన్నమాట. చివరిగా సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెప్పిన తర్వాత సైలెంట్గా అయితే మాతో అయితే వచ్చిందండి. తమ్ముడు వెళ్ళేటప్పుడు అయితే మాకు రిటర్న్ క్యాబ్ అయితే బుక్ చేస్తాను అన్నాడండి. కానీ క్యాబ్కి అయితే డబుల్ మనీ అవుతుందని చెప్పేసి మేము ఆటో బుక్ చేయమని చెప్పాము. మనం ముందు దిగిన దగ్గర నుంచి అయితే డైరెక్ట్ అయితే క్యాబ్లు ఉంటాయండి. ఆటో దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం బస్ స్టాప్కి వెళ్ళాలి. తమ్ముడు మాకు ఆటో బుక్ చేసిన తర్వాత తమ్ముడు ఏరోప్లేన్ టేకాఫ్ అయ్యే వరకు అయితే మాతో కాంటాక్ట్లో ఉన్నాడండి. ఎందుకంటే ఆటో బుక్ చేసిన అతను తమ్ముడికి కాల్ చేస్తున్నాడని చెప్పేసి అయితే అంటూ ఫోన్ అయితే చేశారు. ఎందుకంటే మేము బయటికి వెళ్ళడానికి మాకైతే ఎగ్జిట్ అనేది దొరకలేదండి. చాలాసేపు అయితే మేమైతే పైనే ఉన్నామండి. ఆటోలు ఎక్కడ ఆగుతాయని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు అండర్ గ్రౌండ్ చెప్తే మేము అండర్ గ్రౌండ్కి వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఎగ్జిట్ ఎక్కడ అని అడిగితే మళ్ళీ ఎగ్జిట్కు వచ్చేసరికి అయితే ఇక్కడ కూడా క్యాబ్లే ఉన్నాయండి. మరి క్యాబులు కాదని చెప్పేసి మేము ఆటో దగ్గరికి వెళ్ళాలని చెప్పి కొంతమంది ద్వారా తెలుసుకొని అయితే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో వెయిట్ చేస్తే మనకైతే ఫ్రీ బస్ అనేది వస్తుందండి. ఫ్రీ బస్ ద్వారా మీరైతే బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ మీరు బుక్ చేసుకున్న ఆటోలు అయితే ఎక్కొచ్చు అని చెప్పారండి. మేమైతే బస్ స్టాప్కి వచ్చి మొత్తానికైతే ఎయిర్పోర్ట్లో అండర్ గ్రౌండ్కి వచ్చేసి అండర్ గ్రౌండ్ నుంచి అయితే మనకు ఫ్రీ బస్ అయితే బస్ స్టాప్కి వెళ్తుందనే ఒక విషయం అయితే తెలుసుకున్నామండి. ఈరోజైతే కొన్ని ఎయిర్పోర్ట్లో ఈ ఆటో కోసం అయితే ఈ విధంగా కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా కొన్ని కొత్త విషయాలు అయితే మేమైతే ఎయిర్పోర్ట్లో తెలుసుకున్నామండి. ఇలా చిన్న కొత్త విషయాలు తెలుసుకోవడం అయితే నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎప్పుడు వెళ్ళే వాళ్ళకైతే ఎయిర్పోర్ట్ కొత్త కాదు, కానీ మాలాగా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది కదండి. అదేం తప్పు కాదు కదండి. తమ్ముడు ఫ్లైట్ టేకాఫ్ అయ్యేదాకా మాతో కాంటాక్ట్లో ఉన్నాడండి. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు ఫోన్ చేసి సిగ్నల్ ఉండదు, కాల్ కట్ అవుతుందని చెప్పేసి ఆటో నెంబర్ అయితే వాట్సాప్ పెట్టాడండి. ఈ విధంగా ఎయిర్పోర్ట్లో కొన్ని కష్టాల ద్వారా ఫ్రీ బస్ ఉంటుందని తెలుసుకొని ఫ్రీ బస్ ద్వారా బస్ స్టాప్కి వెళ్ళైతే బుక్ చేసిన ఆటో పట్టుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇది కూడా పెద్ద గొప్ప విషయం అనుకోవచ్చు, కానీ కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవాలన్నప్పుడు కొన్ని చిన్న కష్టాలు అయితే తప్పవు కదండి. ఏ మనిషికైనా అన్ని విషయాలు తెలియదు కదండి. కొన్ని విషయాలు కొంతమందికి తెలిసి ఉంటాయి, ఇంకొన్ని విషయాలు ఇంకొంతమందికి తెలిసి ఉంటాయి. అలా అని అన్ని విషయాలు మనకే తెలుసు అనుకోవడం కూడా చాలా మూర్ఖత్వం అవుతుంది. ఇక్కడ తమ్ముడు టేకాఫ్ అయిన వీడియోలు అలాగే ల్యాండింగ్ అయిన వీడియోలు అయితే కొన్ని అయితే పెట్టాడండి. ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను, చూడండి.
కోసం వెయిట్ చేసి మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసరికి దాదాపు గంటన్నర టైం పట్టిందండి. ఇప్పుడైతే బస్ స్టాప్కి వచ్చి తమ్ముడు బుక్ చేసిన ఆటోని తీసుకొని అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరామండి. మొత్తానికైతే ఇంటికి వచ్చేసామండి. మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికి దాదాపు 12 o'clock అయిందండి. మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికి తమ్ముడు హైదరాబాద్ నుంచి శబరిమల కూడా వెళ్ళాడండి. మేము ఇంటికి వచ్చేసి ఆకలి అవుతుందని చెప్పేసి అందరం అయితే ఉదయం అమ్మ చేసిన పులిహోర ఉంటే అందరం అయితే ఇక్కడ అన్నం పెట్టుకొని అయితే తింటున్నామండి. అన్నం తినేటప్పుడు తమ్ముడు అయితే ఫ్లైట్ దిగానని చెప్పేసి వీడియో కాల్ కూడా చేశాడండి. మేమందరం అయితే నవ్వుకుంటూ అయితే భోజనాలు అయితే చేసి అమ్మతో అయితే కాసేపు మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్తున్నామండి. అత్తమ్మ మరదలు సూర్యాపేటకి, నేనైతే తొర్రూరుకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే నాతో వస్తానని మారం చేస్తున్నారు. మొత్తానికైతే పిల్లల్ని మా మరదలకి అత్తమ్మకి ఇచ్చేసి అయితే నేనైతే బస్ ఎక్కేసానండి. బస్ అయితే బయలుదేరిపోయింది. అమ్మ కూడా మాతో రావాలని ఉంది, కానీ తమ్ముడు వచ్చే వరకైతే పీఠం దగ్గర దీపం పెట్టాలి కదండి, అందుకోసం అని చెప్పేసి అమ్మ ఇక్కడే ఉందన్నమాట. నేను నైట్ వచ్చేటప్పుడు చెప్పాను కదండి, శంకుచక్రనామాలు లైట్ల వెలుగులో చూడడానికి చాలా బాగా కనిపించాయని చెప్పేసి, కానీ వీడియోలో మాత్రం సరిగా పడలేదండి. ఇప్పుడు చూడండి, డే టైంలో వచ్చేసి శంకుచక్రనామాలు చక్కగా కనబడుతున్నాయి, స్వామివారి నామాలు. మొత్తానికైతే పండుగ సీజన్ అయినా కూడా హైదరాబాద్కి అయితే వెళ్ళి వచ్చానండి. మనకు సంక్రాంతి పండుగ కాబట్టి అయితే చాలా చాలా రద్దీగా ఉన్నాయండి బస్సులు అయితే. నేనైతే తొర్రూరుకి అయితే వచ్చానండి. తొర్రూరు బస్ స్టాండ్లో దిగిన తర్వాత నేనైతే ఇంటికైతే నడుచుకుంటూ అయితే వెళ్ళానండి. ఇక్కడ నేను చెప్పాను కదండి వీడియో లాస్ట్లో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తానండి. నేను ఏ టైంకి అయితే ఇంటి నుంచి బయలుదేరానో మించు నేను తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయితే 1/2 hour అటు ఇటుగా టైం అయితే సేమ్ అయిందండి. నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత టైం చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా నాకైతే షాక్ అనిపించిందండి. అందుకే ఈ విషయం మీతో షేర్ చేయాలనిపించింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. టైం చూస్తే దాదాపు 5:25 అవుతుందండి. నేనైతే 5కి అయితే బయలుదేరాను. నాకైతే ఇలా అనిపించింది కాబట్టి మీకు కోఇన్సిడెంట్ అని చెప్పానండి. దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చివరిలో కొన్ని ఫొటోస్ని వీడియోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అలాగే నేనైతే ఆదివారం రోజు హైదరాబాద్కి వెళ్ళి సోమవారం ఈవినింగ్ తొర్రూరుకి వచ్చేసి బుధవారం నుంచి సంక్రాంతి పండుగలు ఉన్నాయని చెప్పేసి మంగళవారం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. అందుకని చెప్పేసి పండుగల హడావిడిలో పడి వీడియోలు అయితే లేట్ అయ్యాయండి. గున్నపల్లిలో మేము సంక్రాంతి పండుగని ఏ విధంగా జరుపుకున్నామో, అమ్మ ఏమేమి అప్పాలు చేసింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.